మనిషిలో ఉన్న పాపం. ఈ పాపం, ఈ స్వభావం, ఈ లక్షణాలతో, ఈ క్రియలతో ప్రభు దగ్గరికి పోలేం, దేవుని దగ్గరికి పోలేం. 7 మూరల జానడు అంత ఆ వ్యక్తి ఈయన్ని చూసి నవ్వాడు. ఎవరెవరు ఏంటిరా నువ్వు పిల్లోడు వచ్చావురా, నేను అబ్బా నాకే నవ్వు వస్తుందిరా నేను చూశాని, ఆ పాప నేను పిటి అవుతున్నాను నీ మీదని ఆ గొల్లియాతో దావీదుని గురించి మాట్లాడాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు, ఆ జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించడం ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, యుద్ధము యెహోవాదే అని తన పక్షము యుద్ధం చేసి ఆ జైన్ ఫిగర్ని అతను ఒక దెబ్బతో కింద పడగొట్టాడు. తన కత్తితోనే అతన్ని కోసేసి చంపేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అలాంటి వ్యక్తి 16వ సంవత్సరం నుంచి యుద్ధ ప్రవీణత కలిగినటువంటి రాజు ఏమన్నాడు తెలుసా, రాజు నీ బలమును గురించి అర్పించున్నాడు, నీ రక్షణను బట్టి జయోత్సాహం చేస్తున్నాడు. గొప్పతనాలు, ధైర్యాలు, బలాలు ఏమి దేవుని ముందు పని చేయాలి. కాబట్టి నీకు తోడుగా దేవుడు ఉంటే చాలు, నాకు తోడుగా దేవుడు ఉంటే చాలు. మొదటిది చెప్పండి, నేను మోషేకి తోడు. మోషే సాత్వికుడు, సమస్యలో ఎట్లా డీల్ చేశాడో గమనించావు. రెండోది, నువ్వు అడుగు పెట్టి ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను. మూడోది, నేను ఏ మనుష్యుడు ఎదుట నేను పరిస్థితి ఎలా ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా నేను నీకు తోడు విన్నాను, నా మీద ఆధారపడు, నా మీద ఆనుకొని నేను నీకు తోడు వింటాను, నేను నడిపిస్తాను, భద్రపరుస్తాను, కాపుదలు ఇస్తాను. అన్ని పరిస్థితుల్లో ఏ పరిస్థితులైనా నేనున్నాను గుర్తించి అది చేయం మనం. అంతే. నేను సమస్య రాగానే ఫోన్ తీసుకుంటాం, దానికి సంబంధించి ఎవరితో మాట్లాడదు కాదన్నా, ప్రభుత్వం చెప్పు ముందు ఇన్ఫార్మ్ ఇట్ టు ది లార్డ్ ఆల్మైటీ. సర్వశక్తి మన అందుకే ఆల్మైటీ బ్యాప్టిస్ట్ చర్చ్ అంటే, ఆల్మైటీ అంటే అన్ని శక్తుల కంటే ఉన్నతమైన బలమైన, అంతకంటే పై శక్తి ఇంకేమీ లేదు. సర్వశక్తి గల దేవుడు ఆయన. కాబట్టి ఆయన్ని మనం ఆశ్రయిస్తే ఇవన్నీ మనకి పెద్ద విషయాలేమి కాదు. కాబట్టి ప్రభువు చెప్పు, నీకేమి ఇవ్వాలో నాకేమి ఇవ్వాలో ప్రభు చూసుకోండి. దేవుడు అలాంటి కృపను మనకి దయచేయాలి. యేసుక్రీస్తు ప్రభు శిలువ రక్త ప్రోక్షణ మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. అందుకే యేసు ప్రభు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాసు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు విరిగిబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని ప్రభు చెప్పాడు. మొదటి వారం ప్రభు బలం ఉంటుంది కాబట్టి ఇది గమనించాలి. మరి మనం చదువుబేటువంటి వాక్యం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం మొదటి 3 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ గనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టి ప్రతి స్థలమును మీకు ఇస్తున్నాను. 2 వచనాలు 5 వచనాలు. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమర మహాసముద్రము వరకును నీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడను నీ ఎదుట నిలవలేక ఉండను. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉంది. దేవుడు తన వాక్యమును దీవించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రత్యేకించి మనం యెషయా గ్రంథం 5వ పుస్తకం, పాత నిబంధనలో 5వ పుస్తకం, మొదటి 6వ పుస్తకం, మొదటి 5 అధ్యాయాలు, మొదటి 5 కాండాలు మోషే గారు రాసినటువంటిది. మోషే గారు రాసినటువంటి ఈ 5 కాండాలు ఆయనకు ముందు సృష్టి మొదలు నుంచి తర్వాత ఆయన చనిపోయేంత వరకు జరిగినటువంటి సంఘటనలను ఉటంకిస్తూ రాసినటువంటి పరిస్థితులు. ఆయనకి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మిషన్, ఒక పని, స్పెషల్ వర్క్ ఇచ్చాడు. అదేంటి అంటే, ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని విడుదల కలుగజేసి, అంటే వారు బానిసత్వంలో నుంచి విడుదల కలుగజేసి స్వతంత్రులుగా చేసి, చెప్పలేనంత గర్భ దరిద్రం అనుభవిస్తున్నటువంటి వారు, అణచివేతకు గురైనటువంటి వారిని విడుదల ఇవ్వాలని దేవుడు మోషేని ఏర్పాటు చేసి ఆ ఐగుప్తు దేశానికి పంపించాడు. మోషే వాస్తవానికి యూదుడు, ఇశ్రాయేలీయుడే. అయితే తను పుట్టిన తర్వాత ఉన్న పరిస్థితులు వాటన్ని బట్టి ఆయన మరి మరొక ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది.
40 సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన. ఆ 40 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇంకా 40 సంవత్సరాలు వారి మామగారి ఇంట్లో ఉన్నాడు. ఓన్లీ ఆయన చేసే పని ఏంటంటే గొర్రెలు కాస్తూ తన మందను మేపుతూ ఒక విధంగా అగ్రికల్చర్ అంటే లైవ్ స్టాక్ అవి దానిపైన ఆయన చూస్తా ఉన్నాడు. అయితే దాదాపు 40 సంవత్సరాల చివరకు వచ్చేసరికి ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల గురించినటువంటి ఆలోచన ఉందో లేదో తెలియదు, ఇక్కడ ఏం రాయబడలేదు. కానీ ఇశ్రాయేలీలు అయితే బానిసత్వంలో ఉన్నవారు దేవునికి మొరపెడతా ఉన్నారు. ఏమని మొరపెడుతున్నాయా, మేము ఈ బానిసత్వం తట్టుకోలేకున్నాం. వారి యొక్క బానిసత్వం యొక్క పవర్ ఎలా ఉందంటే వారు ఇటుకలు తయారు చేసేటటువంటి ఒక ప్రొఫెషన్ ఉంది ఆ ఇశ్రాయేలీలకి. ఐగుప్తులు ఏమని అడిగారంటే, మీరు ఇటుకలు తయారు చేయండి, దానికి మేము మీకు కూలీ ఇస్తామని చెప్పేటువంటి పరిస్థితులు అనుకోండి. వాళ్ళు ఏమంటారు, ఇటుకలు తయారు చేయడానికి కావలసినటువంటి రా మెటీరియల్ ఇవ్వాలి కదా. వాళ్ళు ఏమంటారు, మేము రా మెటీరియల్ ఏమో మీరు మాకు ఇటుకలు తయారు చేయాలి, లేదంటే వారిని ఏదో విధంగా హింసిస్తూ ఉన్నారు. ఈ తట్టుకోలేక శ్రమకి వారు యెహోవాకు మొరపెడితే దేవుడు వారి మొరని విని ఆ మొర విన్న తర్వాత మోషేకి పొదలో ఆయన గొర్రెలు మేపుకుంటా వచ్చినప్పుడు పొదలో దేవుని యొక్క సన్నిధి కనబడింది. ఆయన కనబడినప్పుడు మోషే ఏమంటారు ఒక తారతమ్యాన్ని గమనించాడు. అక్కడేం పొద మండుతూ ఉంది కానీ కాలిపోతుందా, అక్కడ మంటే కనబడుతుంది, అది కాలిపోయి బూడిద పడిపోతుండాలి కదా. చాలాసేపు మండుతా ఉంది కానీ కాలిపోలేదు. ఈ విచిత్రం ఏంటో దగ్గరకు పోతే దేవుని వాయిస్ వినబడింది. ఏమని, నువ్వు నిలిచి ఉన్న భూమి పరిశుద్ధమైన భూమి, నువ్వు చెప్పులు విడు అంటాడు. అప్పుడు మోషే ఇది దేవుని యొక్క మాటలు స్వరమని గుర్తించి ఆయనతో మాట్లాడడం, దేవుడు మోషేతో మాట్లాడడం. ఈ డిస్కషన్ లో దాదాపు 7-8 ఎక్స్క్యూజెస్ చెప్తాడు. నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్ని విడిపించాలంటే నాకు అసలు వీలే కాదు, ఫైనల్ గా నువ్వు ఎవరిని పంపిస్తావు వాళ్ళని పంపించు, నేను మాత్రం పోయే పని లేదు, నాకు అసలు ఆ నోటి మాన్యం కలిగిన వాడిని అని మోషే దేవునితో మాట్లాడతాడు. దేవుడు ఏమన్నా అంటే ఒక విధంగా కోప్పడినట్లుగా, నీవే వెళ్ళాలి, నీవు తప్పకుండా వెళ్ళాలి, మరి నాకు నోటి మాంద్యం ఉంది కదా, వెళ్ళి చేయాలంటే మీ అన్న ఆయన అహరోను వస్తాడు. ఇవన్నీ మోషేకి తెలియదు. 40 సంవత్సరాల తర్వాత తమ్ముడిని చూడడానికి అహరోను వస్తా ఉన్నాడు ఆయన దగ్గరికి. మీ అన్నయ్య అహరోను వస్తున్నాడు, అహరోను నీకు నోరుగా ఉంటాడు, నీ నట్టి అని అన్నావు కదా, నోటి మాంద్యం అన్నావు కదా, అతను నువ్వు చెప్పగలిగింది అది ప్రజలకు తెలియజేస్తాడు. అయితే అహరోనుకి నువ్వేమవుతాడు, నువ్వు దేవుడుగా ఉండు, మానవుడిని దేవుడుగా ఉండు అని ఇక్కడ ఒకసారి మాట్లాడతాడు దేవుని వాక్యం. అంటే అతని వరకు, అంటే ఆయన దేవుడు అందరికి దేవుడు అని కాదు, అంటే దేవుని అందుకే అంటాడు అహరోను కొంత సమయం తర్వాత కొంతకాలం తర్వాత ఏదో ఒక విషయం చెప్తూ ప్రభువాన్ని పిలుస్తాడు. ఎవరిని? మోషేని. కాబట్టి అహరోను రావడం, తర్వాత ఇద్దరు కలిసి ఫరో దగ్గరికి వెళ్ళడం, ఆయన్ని దేవుని ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు కానాన్ దేశంలోకి తీసుకురావడం జరిగింది. అయితే మోషే ఆ కానాన్ దేశంలో ప్రవేశింపలేదు. మోషేకి అనుంగు శిష్యుడిగా ఉన్నటువంటి యెహోషువకి దేవుడు ఆ పనిని అప్పగించాడు. కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే మోషే 40 సంవత్సరాల ఇశ్రాయేలీలతో ఉన్న అనుభవం, దాదాపు 6 లక్షల మంది, 6 కాదు దాదాపు 20 లక్షల దాకా ఉంటారు. అంటే పిల్లలు, ఆడవాళ్ళు కలిసి, పురుషులు మాత్రం లెక్కేశారు, మరి పశువులు అవన్నీ ఉన్నాయి. ఎవరో ఒక ఆయన చెప్పాడు, నేను 40 మందిని టూర్ తీసుకెళ్తే వాళ్ళతో ఎంత అల్లాడి చనిపోయానంటే చెప్పలేనంత ఇబ్బంది పడ్డాను. ఒకరు ఏసీ కావాలంటే ఒకరు ఏసీ వద్దంటారు, ఒకరు బస్సు పడదంటారు, చెప్పలేనంత. ప్రతి మనిషికి 4-5 రకాల ఫ్యాన్సీస్ ఉండే. ఈ 40 మందితో అల్లాడే నిన్ను 4-6 లక్షల మందితో ఎట్ట మోషే ఏగాడో మాకు అర్థం కాదని ఆయన చెప్తూ మోషే యొక్క సాత్వికత్వాన్ని గురించి ఆయన చెప్తూ ఆ మాట అన్నాడు. అట్లా మోషే గారు తను ఇశ్రాయేలుని నడిపించిన తర్వాత ఆయన దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు కానాను దేశానికి వెళ్ళు, అయితే నేను చూపిస్తాను, కానాను దేశం దూరం నుంచి చూస్తాను అని మోషేని దేవుడు ఆయన తీసుకున్నాడు. ఆయన మీద ఉన్నటువంటి భారాన్ని ఎవరికి అప్పగించాడంటే దేవుడు నూను కుమారుడని యెహోషువకి అప్పగించాడు. ఇప్పుడు మోషే లేడు, అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు ఉన్నటువంటి ప్రజలు వేరు, ఇప్పుడున్న ప్రజలు వేరు. మోషే ఏం చేశాడంటే ఇశ్రాయేలు దేశం, కానాను దేశాన్ని, వాగ్దాన దేశాన్ని ఒకసారి వేరు తూర్చినమ్మని 12 మందిని పంపించారు. గోత్రానికి ఒకటి పంపించారు. పంపిస్తే ఓన్లీ 2 మాత్రమే పాజిటివ్గా, అంటే వారి మనసులో దైవికమైనటువంటి ఆలోచన కలిగి మోషేకి రిపోర్ట్ ఇచ్చారు. మిగిలిన వాళ్ళంతా ఏం చేశారు, 10 మంది వారి ఫిజికల్ అపీరెన్స్ చూశారు. వాళ్ళు చూడబోతే దీర్ఘదేహులై ఉన్నారు. ఆ దేశం చాలా విచిత్రమైన దేశం. అక్కడ ఒక
ద్రాక్ష పండ్ల గల ఇద్దరు మోసుకొని రావాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు దీర్ఘదేహులు మనం వారి దృష్టికి మిడతల వల్లే ఉన్నాం, మనం చచ్చిపోతాం, అక్కడికి పోతే మనల్ని చంపేస్తారు అని 10 మంది రిపోర్ట్ ఇచ్చారు. కానీ నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు వాళ్ళిద్దరూ మనం అట్లా అనకూడదు, ఆ సర్వశక్తి గల దేవుడు ఆ భూమిని, ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని మనకి ఇస్తున్నాడు అని వాళ్ళ విశ్వాసంతో ఏమి జరగబోతుందో చెప్పారు. కాబట్టి ఆ 10 మంది నశించిపోయారు. ఈ ఇద్దరు మాత్రమే నూతనమైనటువంటి ఐగుప్తు దేశంలో జీవించిన వాళ్ళు ఎవరు కూడా కానాను దేశంలోకి వెళ్ళాల. ఇద్దరు మాత్రం ఐగుప్తులో ఉన్నవాళ్ళు, కానానులోకి ప్రవేశించిన వాళ్ళు వీరిద్దరు మాత్రమే. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. మోషే చనిపోయాడు, నాకు నాయకత్వం నడిపించేవాళ్ళు లేడు, నూతనత్వం పాతది అయిపోయింది, పాత సంవత్సరంలో ఏదో విధంగా గడిచిపోయాయి, అనేక రకాల అనుభవాలు, మన కష్టాలు, సమస్యలు, ఇరుకు ఇబ్బందులు ఇవన్నీ ఎలా జరిగిపోయినాయి. నూతన సంవత్సరం దేవుడు నూతనంగా మనకిచ్చేటటువంటి వద్దు ప్రభా, ఒకసారి చాలు, నువ్వు దయచేసి కనికరించని మోషే దేవుని బతిమాలుతున్నాడు. దేవుడు మోషే మాట విన్నాడు. అందుకనే ప్రార్థన ఎలాంటిదంటే దేవుని చిత్తాన్ని కూడా మార్చగలిగే ప్రార్థన. దేవుడు ఒక డెసిషన్ తీసేసుకుంటాడు. మన విషయమే ఒకవేళ మనం పొరపాటు చేస్తుంటే, ఒక డెసిషన్ తీసుకుంటే దేవుడు, అంటే దానికి సంబంధించిన ఆ పొరపాటుకి పర్యవసానం అది అన్నప్పుడు మనం కానీ పశ్చాత్తాపడి ప్రభు దగ్గర అడిగితే దేవుడు తన చిత్తాన్నే మార్చేసి, ఇప్పుడు దొంగ అప్పటి వరకు యేసు ప్రభు నిందించాడు, ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రభుని అడిగాడో ఇమీడియట్ గా తన పొరపాట్లు క్షమించి పరదేశి ఆయన మొదట ప్రభు పరిశుద్ధుడైన దేవునితో కూడా ఆయన ఎవరు ప్రవేశించారు? మొదట దొంగ వాళ్ళు అనుకోని ఉంటారు, అప్పటి వరకు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళాడు, ఏంది కొత్త వ్యక్తిని తీసుకొస్తున్నాడు అని అనుకోని ఉంటారు అప్పుడు ఉన్నవాళ్ళు. కాబట్టి ఇలాగా దేవుని యొక్క చిత్తాన్ని కూడా మార్చినటువంటి వ్యక్తి ఎవరు? మోషే. అందుకే ఈ యెహోషువకి దేవుడు ఏమని చెప్తుందంటే 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిట్లు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకుండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. నూను కుమారుడు దేవుని ఆత్మ కలిగిన వాడు అని ఒక సర్టిఫికేట్ దేవుడే ఇచ్చాడు. నీవు అతని మీద చేతులుంచుము, నా ఆత్మను నేను అతనికి ఇస్తానని దేవుడు మోషే ఏ సమస్య వచ్చినా కూడా, చిన్న సమస్య కావచ్చు, పెద్దది కావచ్చు, మహాప్రళయంతో సంబంధించిన సమస్య కావచ్చు, మోషే ఎప్పుడు సొంతగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి విషయానికి ఆయన దేవుని మీద ఆధారపడేవాడు. అందుకనే మోషే తర్వాత ఎవరు వస్తారని అంటే ఆయన మనసులో ఉంది, దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తుంటాడు. నూను కుమారుడైన యెహోషువకి నువ్వు చేతులుంచు, నేను అతని మీద ఆత్మను ఉంచుతాను, అతన్ని తర్వాత తను నీ సక్సెసర్ అవుతాడు, నీ తర్వాత అతను వారసుడు అవుతాడని దేవుడు మోషేకి చెప్పాడు. మోషే అలాగే యెహోషువ చేతుల నుంచి ప్రార్థన చేశాడు. ఈ అధికారాన్ని ఆయనకు అప్పగించాడు. అధికారం అంటే గొప్పతనం కాదు అక్కడ, అంటే యెహోషువకి అధికారం అప్పగించి ఇవి కొత్తగా ఉన్నంత ఆయన వరకు చూస్తూ ఉన్నాడు. అతని ఎక్స్పీరియన్స్ ఏంటంటే మోషే ఏం చేస్తున్నాడు చూశాడు, అంతేగాని డెసిషన్ మేకింగ్ అని ఏమి కూడా యెహోషువ చేసేవాడు కాదు. యెహోషువ మోషే చేసిన ప్రతి పనిని ఆయన ఎలాగ దేవుని మీద ఆధారపడ్డాడో, సమస్యలో ఎలాగ దేవునికి లోబడ్డాడో, కష్టంలో ఎలాగ దేవుని సన్నిధిలో ప్రార్థించాడో, సంతోష సమయాల్లో దేవుణ్ణి ఎలాగ స్తుతించాడో ఇవన్నీ చూశాడు ఎవరు? యెహోషువ. అందుకే నేను మోషేకి ఎట్లా తోడే ఉన్నాను, ఏ పరిస్థితి అన్ని సర్వకాల సర్వావస్థల్లో, అనుకూల సమయంలో, వ్యతిరేక సమయంలో, కష్ట సమయంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటి, అన్ని 10 ప్లేగ్స్ అంటే 10 తెగుళ్ళు అయిపోయింది, ఆఖరి తెగులు కూడా అయిపోయింది. అందరూ బయలుదేరి ఇశ్రాయేల్ వీళ్ళందరూ ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చేసారు. బయటకు వచ్చేసాం కదా, కొద్దిసేపు రిలాక్స్ అవుదాం అని చెప్పి ఎర్ర సముద్రం ఆ తీరం మీద, సముద్రం గట్టు మీద వారందరూ రిలాక్స్ అవుతున్నారు. 6 లక్షల జనం, ఎంతమంది అంటే ఇక్కడి నుంచి అర్ధ వరకు ఉంటుందో ఆలోచించుకోండి. వీరందరూ అక్కడ ఉంటారు. అయితే ఈ సమయంలో 2-3 డేస్ దాటిపోయిన తర్వాత ఐగుప్తీయులు వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటంటే, మనకి పని చేస్తూ దాసులుగా ఉన్నవారు, ఇళ్లలో పని చేసేవారు, మనకు పని చేసి పెట్టేవాళ్ళు, మన కింద ఉన్నవారు అందరూ వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఎట్లా అని చెప్పి మరలా వాళ్ళు ఆ మరణాన్ని తేరుకొని, ప్రతి ఇంట్లో మరణం జరిగింది, తేరుకొని మరలా వెళ్ళి వచ్చి ఈసారి ఎంత కోపంగా ఉన్నారంటే చెప్పలేనంత కోపంగా ఉన్నారు. ఆ కోపంతో వచ్చి ఇశ్రాయేలుని కొంతమంది చంపేసి ఉండేవాళ్ళు, ఎదురు తిరిగిన వాడిని చంపేసి ఉండేవాళ్ళు, కొంతమంది లోపల పోయి ఉండేవాళ్ళు. ఇశ్రాయేలు జీవితం ఘోరమైపోయి ఉండేది. అలాంటి పరిస్థితి కల్పించడానికి వారు వస్తూ ఉన్నారు. అప్పుడు ప్రజలు చూచారు,
మోషే చూశారు. మోషే ఏం చేశాడు, ఏం చేయాలని డెసిషన్ తీసుకుంటాను ఎవరు దీని మీద ఆధారపడ్డాడు, దేవునికి మొరపెట్టాడు. ప్రభా నేనేం చేయాలంటే, నాకెందుకు మొరపెడుతున్నావు అన్నాడు. ఇది కొద్దిగా ప్రశ్న కొద్దిగా విచిత్రంగా ఉంది కదా, నాకెందుకు మొరపెడుతున్నావు అన్నాడు. నీ చేతులు ఏముంది చూడన్నాడు. నీ చేతులు కర్ర ఉందండి, నీ చేతులు కర్రను చాపు అన్నాడు ప్రభు దేవుడు. కర్రను చాపాడు, సముద్రం 2 పాయలు అయిపోయింది. ఆరిన నేలను ఇశ్రాయేలీయులందరూ నడిచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు నడిచి వెళ్లే ముందు ఆ ఆరిన నేల కనబడక మునుపు, సముద్రం 2 పాయలు అవ్వక మునుపు దేవుడు మోషేతో అఫ్కోర్స్ ఇశ్రాయేలీయులతో చెప్పిన మాట ఏం తెలుసా, ఇంతవరకు మీరు చూసిన ఐగుప్తీయులకి ఎన్నడనూ చూడరు. దాని ముందు ఇంకో మాట, మీరు ఓరకయ్యే నిలుచుండి దేవుని క్రియను చూడండి. ఇది అయ్యే పనినా? వెనకేమో శత్రు సైన్యం కోపంగా ఘోరమైనటువంటి ఉక్రోషంతో వస్తున్నారు. ముందు సముద్రం ఉంది, లోపలికి పోతే చచ్చిపోతాం, వెనక మనుషులు వచ్చి సైనికులు వచ్చి సైన్యం వచ్చి ప్రజలను చంపేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉండగా దేవుడు ఏమన్నా అంటే, మీరు ఈ సమస్యను చూడొద్దు, మీరేం చేయాలి, మీరు ఊరకే నిలుచుండి దేవుడు కలుగజేయు రక్షణను మీరు చూడండి. సమస్యలు ఉంటాయి, ఎదురున్న సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు, ఏ మనుషునికి తెలియదు. అయితే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి ఊరక నిలుచుండి చూస్తే మనం దేవుని అద్భుత క్రియలు 46వ కీర్తన దీని గురించే వ్రాస్తాడు. కాబట్టి మేము ఎలాగ ఉండమన్నా ఊరక నుంచి చిన్న విషయం అయితే మనుషులు చంపేస్తారు, చచ్చిపోతామని ప్రాణభయంతో ఉన్నప్పుడు ఆ మాట చెప్తే ఎంత కోపం వస్తుంది. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన ఏది చెప్తే చేస్తాడు. ఎప్పుడైతే మీ కర్ర చాపారు అని ఏమన్నాడు, మీరు చూచిన ఈ ఐగుప్తీయులకి ఎన్నడూ చూడరు, దాటి వెళ్ళిపోయారు. ఐగుప్తీయులు కూడా అదే ఆరిన నేల మీద వస్తున్నారు. అప్పుడు మోషేకి దేవుడు ఏం చెప్పంటే, కర్రని తిరిగి చాపమన్నాడు. ఆ నీళ్లు ఒకటైపోయినాయి. ఇశ్రాయేలు దాటిపోయిన తర్వాత ఐగుప్తీయులు అందరూ సైన్యము ఎర్ర సముద్రంలోకి వచ్చిన తర్వాత కర్ర చాపారు. కాబట్టి నీళ్లు 2 ఒకటైపోయినాయి. అందరూ ఆ సముద్రంలో మునిగి చనిపోయారు. వారికి దేవుడు కలుగజేయ రక్షణను వాళ్ళు కళ్ళారా చూచారు, అనుభవించారు. ఈ అనుభవాలన్నీ ఉన్నాయి యెహోషువకి, కానీ అన్ని పెర్ఫామ్ చేసింది యెహోషువ కాదు. అందుకేమన్నాడు తెలుసా, నేను మోషేకి ఎలాగ తోడై ఉన్నానో నీకు కూడా అలాగ తోడుగా ఉంటా. ఎందుకనంటే నీవు నమ్మకం కలిగి మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్నావు. ఇంటర్న్ తిరిగి నాకు నువ్వు పరిచారకుడుగా నువ్వు ఉన్నావు. నా మాట నువ్వు క్యారీ అవుట్ చేసావు, ప్రతి మాటను నువ్వు విన్నావు. కాబట్టి మనకి ఏ వాగ్దానమైనా కూడా, దేవుడిచ్చే ఏ వాగ్దానమైనా ఎవ్రీథింగ్ విత్ ఏ కండిషన్. మనం పిల్లలకి ఏదన్నా నువ్వు బాగా చదువుకుంటే నేను ఫలాంటి కొనిస్తాను, నువ్వు కానీ మాట్లాడుకుని ఉంటే నేను ఇది తినిపిస్తాను, ఇట్లాగా మనం కొన్ని తాయిలాలు ఇస్తాం. ఆ తాయిలాలు ఇచ్చేదానికి ఏంటంటే ఒక కండిషన్ ఉంది. అలాగే దేవుడికి ఏమన్నాడంటే, నేను మోషేకి తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉంటాను. కానీ ఏంటంటే అది నువ్వు మోషే ప్రవర్తన కలిగి నువ్వు జీవించావు, నా మాట విన్నావు, నేను చెప్పినట్టు విన్నావు. కాబట్టి మనకి దేవుడు చెప్పే మాట ఏంటంటే, మోషే ఏ విధంగా అయితే తన యొక్క జీవితంలో మోషే గురించి దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా, ఆయన భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు. మోషేకి వ్యతిరేకంగా కొంతమంది లేచారు, కోరవ కుమారులు, వారు కూడా లేవీయులే, ఈయన లేవీయుడే. ఆయన అంటాడు, వాళ్ళు నీకేనా దేవుడు తెలియజేసింది, మాకు తెలియజేయలేదా, మేము కూడా నాయకులమేను, నువ్వేంది హెచ్చించుకుంటున్నావని మోషే మీద తిరగబడ్డారు వాళ్ళు. ఒకవేళ మనలాంటి వాళ్ళైతే, నాకు దేవుడు కనిపించాడు, నాకు దేవుడు మాట్లాడాడు, నాకు దేవుడు కమిషన్ ఇచ్చాడు, నన్ను పంపించాడు, నా చేత సూచికలు చేయించాడు, 40 సంవత్సరాలు నేను వారితో ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాను, మీరెందుకు నన్ను ఇలాగ మాట్లాడుతున్నారు, మీకు నిజంగా ఏదో శాపం వస్తుందనో ఏదో చెప్పేసేవాళ్ళం మనంగానైతే. కానీ మోషే ఆ మాట ఏమల్లా, మోషే ఆ మాట విని సాగిలపడిను. ఆ పని మనం చేస్తామా? మోషే నాయకుడిగా నడిపించిన వ్యక్తిని, కోరవ కుమారులు సేమ్ ట్రైబ్, వారు లేవీలే, మోషేని నిందిస్తూ ఆయన ఆధిపత్యాన్ని క్వశ్చన్ చేస్తూ ఆయన నాయకత్వాన్ని వారు ప్రశ్నిస్తూ ఉండగా మోషే అన్నమాట ఏంటంటే ఏ విధమైన ఆన్సర్ చేయలేదు. అందుకే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. మోషే ఏమన్నాడు, నా వంటి ప్రవక్తను మీకు ఒక ఆయన్ని పుట్టిస్తాడు, వస్తాడు, ఆయన మాట మీరు వినాలి, వినకపోతే ప్రజల్లోని మీరు కొట్టివేయబడతారు అన్నాడు. ఆయన మోడల్ చూపించాడు. మోషే ఏమన్నాడు, ఆ మాట విని అతను నిందించినప్పుడు సాగిలపడినాడు. కాబట్టి ఇలాగానే నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు మోషేకి అడ్డ తోడున్నాను, నీకు కూడా అడ్డ తోడు. పోయిన సంవత్సరం నీకు ఏ విధమైనటువంటి మేలు చేశాను, అదే మేళ నేను నీకు కూడా
చేస్తాను. నువ్వు వర్రీ అవ్వద్దు, బాధపడదు. అయితే ఇక్కడ ప్రొవైడెడ్ మనకు ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే మనం దేవుని మీద ఆధారపడాలి. గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనం బాగుండాలి, పోయిన సంవత్సరం కంటే బాగా చదువుకోవాలి. పిల్లలు అయితే, పేరెంట్స్ అయితే పోయిన సంవత్సరం కంటే మా బిడ్డలను బాగా మంచి స్థాయిలో ఉంచాలి, కుటుంబంలో కూడా అన్ని పరిస్థితులు బాగుండాలి. అవన్నీ బాగలేవు, అప్పుడెప్పుడు ఏదో చేసామని చెప్పి ఇల్లు శుభ్రం చేయడం, లేకపోతే పొలం గురించి మాట్లాడుకోవడం, లేకపోతే వారున్న ప్రాంతం గురించి ఆలోచించడం చేస్తాం. అయితే నూతనంగా ఉన్నటువంటి మరొక సంవత్సరంలో అప్పుడులాగా ఉండకూడదు, మరో కొత్తగా ఉండాలని ఆశపడతాం. అలాగే దేవుడు కూడా మన జీవితంలో జరిగినటువంటి అపసవ్యకరమైనటువంటి పరిస్థితులన్నింటి అధిగమించే శక్తిని దేవుడు ఇవ్వగలిగినటువంటి సర్వశక్తి గల దేవుడు. కాబట్టి లోకంలో ఎందుకు మనిషి నిందిస్తాడు, మనిషి మీదకి ఎందుకు మనిషి పోరాటానికి పోతాడు, గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, అసూయ, కార్పణ్యాలు, ద్వేషాలు, వ్యతిరేకతలు, ఒకరి మీద ఒకరికి మాటలు చెప్పుకోవడం, ఒకరు బాగుపడితే అసూయ ఇష్టపడకపోవడం, లేకపోతే ఒకరితో మాట్లాడాలంటే హెచ్చించుకొని మాట్లాడేటప్పుడు డబుల్ మీనింగ్, అవతలాన్ని ఎవరన్నాడు కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవాళ్ళు సామెతలు. అట్లా ఎదుటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు కత్తిపోటు మాట, మనుషులను గమనిస్తా ఉన్నాం కదా. ఏదైనా ఒక మాట అంటే వెంటనే దానికి ఇమ్మీడియట్ గా ఒక రిటోర్ట్ ఒకటి ఇచ్చేస్తారు. అంటే ఎట్ట చెప్పినోడికి ఎట్టేసిన దెబ్బ అంటాం, అది గొప్ప అనుకుంటాం. కానీ దేవుడు అలాగా కోరుకోవాలి. నువ్వు యథార్థం కాకుండా వాడు అతను తప్పు అన్నాడు, నేను కూడా అతను తప్పు అనే మాట, దానివల్ల నువ్వు అతను ఒకటే అయిపోయాడు. కానీ మోషే అది జరిగినప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే ఆ మాట విని సాగిలిపోయింది. అప్పుడు జరిగిన సంఘటన ఏం తెలుసా, మీరు హైకమాండ్ కదా పిలిచినట్టు దేవుడు అందరినీ మందసం దగ్గర ప్రత్యక్ష గుడారం దగ్గర రమ్మన్న తర్వాత అందరూ వచ్చి నిలబడి, ఎందుకు మీరు ఆయన వ్యతిరేకంగా మాట్లాడారు అని అందరికి ఏం చెప్పారంటే, మీరు మిగిలిన వాళ్ళు, ఆ కోర కుమారులు, ఆ కుటుంబం తప్ప అందరూ దూరంగా పారిపోండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. భూమి నెరవిడిచి ఆ వ్యతిరేకించినటువంటి వారందరినీ భూమి లోపలికి తీసుకుని మళ్ళీ అది యాజ్ ఇఫ్ ఏదో దేవుడు ఆ జిప్ తీసి ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ క్లోజ్ చేసినట్టుగా వాళ్ళు అలాగే అందరూ భూమిలో నెరవేడి దాని లోపల పడిపోయారు, చనిపోయారు, నాశనం అయిపోయారు. కాబట్టి ఆ భయం ఏర్పడిపోయింది. అంటే అందుకే దైవసేవకుని వ్యతిరేకంగా మాట్లాడారు, దైవసేవకుని వ్యతిరేకంగా చూశారు, దేవుడి కార్యాలను చూశారు కదా. దేవుని వాక్యాలను యెహోవాను విడిచి వేరొకను అనుసరించడానికి శ్రమలు విస్తరించారు. మనం అనుకుంటాం లోకాధికారి, లోకంలో ఉన్నాడు సాతానుడు, ఏర్పరచబడిన వారిని సైతము వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు, వాళ్ళు ఎందుకు నిజదేవుని తెలుసుకుని కూడా మళ్ళా ఒకవేళ పొరపాటు జరిగింది, మానవుల కింద పొరపాటు చేశాం, జారిపోయినా మళ్ళా దేవుడు లేవనెత్తాడు, ప్రభు మీద ఆధారపడి అయ్యా పొరపాటు అయిపోయిందంటే ఆయన మళ్ళా చేరదీసే దేవుడు అనే మనసు తెలిసి కూడా అనుభవించుకొని కూడా మనం జారిపోతున్నారంటే వారు దేవుడు ఏర్పాటు చేసిన ఆ శిక్షకు వారు తప్పకుండా లోనవుతారు. మనం చాలా మందిని చూస్తాం, యెహోవాను విడిచి వేరొకని అనుసరించడానికి శ్రమలు విస్తరించాలి. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలా, ఆ శ్రమల నుంచి ఒకటి బయటపడాలి. ప్రభు తిరిగి ప్రభులోకి రావాలి, ప్రభు నిన్ను సంఘానికి రావాలి, నీ మాట ఈ సంఘానే కాదు ఎక్కడైనా ప్రభులోకి రావాలి వాళ్ళు. అంతేగాని అది మనం ప్రార్థన చేయాలి. ఎందుకనంటే మనం లోకంలో సాతానుడు ఏర్పరచబడిన వారిని సైతము తను మోసం చేసి తన రాజ్య విస్తరణలో తన పనిలో తను ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, నిజం తెలుసుకున్న నిజదేవుడిని మనం అనుసరించాలి, అది గమనించాలి. కాబట్టి నూతన సంవత్సరం ఏమన్నాడు ఆయన, నేను నీకు తోడుగా ఉంటాను. ఎట్లాగా మోషేకి తోడు ఉండినట్టు నీకును తోడింది అంటే దాని ముందు ఏం చెప్పాడు, నీవు బ్రతుకు దినములంటే ఏ మనుష్యుడు నీ ఎదుటి నిలవలేకుండా. అంటే హ్యూమన్ యాక్ట్స్ నీకు వ్యతిరేకంగా ఏ చేసినా కూడా, మానవ ప్రయత్నాలు ఏవైనా నీకు వ్యతిరేకంగా జరిగితే నేను నీకు తోడై ఉన్నాను. ఈ మానవ ప్రయత్నాలు జరుగుతాయి, సమస్యలు వస్తాయి, కష్టం వస్తుంది, మనకి బ్యాడ్ న్యూస్ వింటాము, మనకు కష్టంగా ఉంటుంది, పలానా వాళ్ళు నీ మీద పలానా కేసు పెట్టారని కూడా వస్తుంది, పలానా నిన్ను ఇట్లా మాట్లాడారంటారు, పలానా నిన్ను నిందించారంటారు. నీవేమన్నా మోషే ఏం చేశాడు, మోషే ఏమన్నాడు తిరిగి మాట్లాడారు వాళ్ళతో, ఆయన ఆ మాట విని సాగిలపడింది. అంటే దేవునికి చెప్పాడు, ఏమని ప్రభువా నేను ఏమన్నా తప్పు చేస్తున్నా నన్ను క్షమించు, వాళ్ళు ఏంటంటే మాట్లాడుతున్నాడు, నాలో ఏమైనా పొరపాటు ఉంటే నన్ను సరిచేసి అంగీకరించని మోషే దేవుని సన్నిధిలో సాగిలపడి. మనం కూడా మనల్ని వ్యతిరేకించిన వారిని, మనకి వ్యతిరేకంగా మాట్లాడే వారిని, మన వ్యతిరేకంగా పనులు చేసాం, నష్టపరిచిన వాడిని సేవకుడు ఇప్పుడు ప్రార్థన చేసేవాడు, ప్రభువా నన్ను కష్టపరిచిన నష్టపరిచిన వాళ్ళని ప్రేమించే మనసు నాకు ఈ ప్రభువా
అప్పుడప్పుడు అంటాడు దైవసేవకులు కూడా నాకు కూడా చీవు నెత్తి ఉందా అని అన్నావు. నేను కానీ బైబిల్ పక్కన పెట్టానంటే నన్ను ఎవరిని లెక్క చేయను. బైబిల్ ఎందుకు పెడతావు పక్కన? నిన్ను దేవుడు పిలిస్తే పరిచర్య చేయను ఆయన బాబు అని నిన్ను పిలిస్తే బైబిల్ పక్కన పెడతానంటే అదేం దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడతాయి. అదేంటి అంత గొప్పగా మాట్లాడడం అంటే హెచ్చించుకొని మాట్లాడే మాట అవన్నీ మాట్లాడకూడదు. అవి ఏమంటే హ్యాపీ వర్డ్స్, కొవ్వెక్కిన అంటే తను తాను హెచ్చించుకునే మాటలు దేవుని ఎప్పుడు అంగీకరించు. అందుకే దేవుని వాక్యం ఏముందంటే గర్విస్తున్న దేవుడు ఆయన ఎదిరిస్తాడు. కాబట్టి అది చేయకూడదు. కాబట్టి దేవునికి లోపడాలి. యేసు ప్రభు ఏ మాదిరి చూపించాడో అది చూపించాడు. అందుకే యేసు ప్రభు ముంగుర్తుగా ప్రవక్తగా వచ్చిన మోషే చేసిన పని ఆ మాట విని సాగాను. కాబట్టి నేను ఎట్లా నువ్వు బ్రతుకు దినములన్నీ నేను ఉంటాను. నీకు సమస్య వస్తుందని నేను నీకు తోడైనా. నువ్వు గమనించవలసింది, నువ్వు గుర్తించవలసింది ఏంటంటే నా సన్నిధి నీకు తోడుగా ఉందని మాత్రం నువ్వు గుర్తించు. నేను నిన్ను ఎంతో ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తున్నాడు. రెండో విషయం కానీ మనం చూస్తే, మీరు అడుగుబెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తాను. అంటే ఇశ్రాయేలీయులు చెప్పినటువంటి ఆ వాగ్దానం ఏంటంటే, మీరు ఈ దేశంలోకి మేము ఇక రాలేము, ఇక్కడ నుంచి 72 మందిగా వచ్చాం కదా, ఇప్పుడు లక్షల మంది అయిపోయారు, మళ్ళీ వెనక్కి వెళ్ళలేము, ఎందుకంటే వీళ్ళు మన బాధ్యతలుగా పట్టేస్తున్నారు. నేను పలాని చెడు అలవాట్లో బంధకాల్లో పడిపోయినాను, లేకపోతే పలాని ప్రజలు నన్ను బంధించేస్తున్నారు, పలానా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పలానా ఆరోగ్యకరమైన సమస్యలు ఉన్నాయి, సమాజం నన్ను నిందిస్తా ఉంది, నేను కొంతమంది ఎదుట నేను చాలా హీనంగా ఉన్నాను, చాలా నన్ను తక్కువగా చూస్తున్నారు. ఇవన్నీ ఆల్ నెగటివ్ థింగ్స్ హ్యూమన్ నేచర్ లో జరిగేటివి. ఎందుకంటే లోకంలో పాపం ఉన్నది. నేను ఇలా చెప్పాను కదా, ఎప్పుడు ఎందుకు ఎవరిని నిందించడం ఏమి జరుగుతుందంటే అది మనుషులు తప్పు కాదు. అది తప్పైనా ఇండైరెక్ట్ ఎవరిది? ఇది మనిషిలో ఉన్న పాపం. ఈ పాపం, ఈ స్వభావం, ఈ లక్షణాలతో, ఈ క్రియలతో ప్రభు దగ్గరికి పోలేం, దేవుని దగ్గరికి పోలేం. కాబట్టి మనం దానికి వేరైన నియమంలో మనం జీవించాలి. కాబట్టి నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తున్నాను. నీకు ఆ సమస్య నుంచి రాలేనని అనుకున్నావు కదా, నీవు తప్పకుండా నువ్వు దాటి వస్తున్నావు, దాటి వచ్చేసావు. నూతన సంవత్సరాన్ని నీకు ఇచ్చాను. ఈ నూతన సంవత్సరంలో నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. వాగ్దానంతో చెప్పినటువంటి మాట ప్రభు దేవుడు యెహోషువతో మోషేని దృష్టిలో పెట్టుకొని దేవుడు ఆ యెహోషువతో చెప్పిన ప్రతి మాటకి బ్యాక్గ్రౌండ్ ఎవరు అంటే, ఆయన చెబుతున్నప్పుడల్లా మోషే గుర్తొస్తుంటాడు. మోషే ఎట్లా తన దేవుని నిందారహితంగా ఉన్నాడో అలాగ నువ్వు ఉండాలి, నేను నీకు తోడై ఉన్నానని గుర్తు చేస్తూ నేను నిన్ను బలపరుస్తాడు. ఈ యెహోషువ ఎంత గొప్ప క్యారెక్టర్ తెలుసా? ఇంకా ముందు అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఎవరు ఉంటుందంటే, ఆయనకి ఇవన్నీ ఇచ్చేశాడు. ఎవరిచ్చారు ఆయనకి? ఇవన్నీ ఆధిక్యతలన్నీ ఇచ్చేశాడు దేవుడు. ఎవరికి? యెహోషువకి. అతనికి ఆ పగ్గాలు ఇచ్చాడంట కదా, అంటే ఈ గేవ్ ది రెయిన్స్ ఆఫ్ ది ఇజ్రాయలైట్స్. ఇజ్రాయెల్ను పరిపాలించేదానికి, ఆ రథాన్ని నడిపేదానికి పగ్గాలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఒకతను కత్తి దూసిన వ్యక్తి కనపడ్డాడు. యెహోషువ ఎంత వండర్ఫుల్ క్యారెక్టర్ అంటే, కత్తి దూసిన వ్యక్తి ఒక సైనికుల్లాగా, ఒక యుద్ధ వీరుల్లా కనపడ్డాడు. అప్పుడు అడిగాడు యెహోషువ ఆయన్ని, నీవు మా పక్షమునున్నవాడవా పరపక్షమున్నవాడవా అని అడిగాడు. చూడు ఎంత సూక్ష్మత, చూడు సెన్సిటివిటీ. అడిగితే ఆయన ఏమన్నా అంటే, నేను యెహోవా పక్షముగా నేను వచ్చి ఉన్నాను. నాకు ఇక్కడ అప్పచెప్పి యుద్ధం చేయమని, నాకు నాయకత్వాన్ని ఇచ్చి, నాకు ఈ రథాన్ని గైడ్ చేసేదానికి నాకు స్టీరింగ్ లేకపోతే రెయిన్స్ నా చేతికి ఇచ్చి, మరొక వ్యక్తి అక్కడ నేను యెహోవా పక్షముగా వచ్చున్నానంటే ఇదేంటిది అని యెహోషువ అనుకోలే. యెహోషువ ఏమన్నాడు తెలుసా? ఆ మాట అనగానే ఏమన్నాడు తెలుసా? ఆయన ఎదుట సాగిలపడి ఏం చేశాడు? ఆయన ఆ నేల మట్టుకు సాగిలపడాడు. హంబల్నెస్. ఈయనకు ఆధిక్యతలు ఉన్నాయి, గొప్పతనాలు ఉన్నాయి. మోషే ప్లేస్ లో ఈయన ఉన్నాడు. ఇప్పుడు మోషే 6 లక్షల కాల్పలని నడిపించి 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశాన్ని, వాగ్దాన దేశానికి ఇశ్రాయేల్ నడిపించిన వాడు ఆ ప్లేస్ లో యెహోషువ ఉండి ఆయన చెప్పిన మాట ఏం తెలుసా? నేను యెహోవా పక్షం వచ్చినా అంటే నాకు ఈ అధికారం ఏమని కాదు ముఖ్యం, నా దేవుని సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడంటే నేను ఆయనకి సాయం. ఆయన అర్థమైపోయింది దేవుని దూత ఒక నా పక్షముగా, యెహోవా పక్షముగా నా కొరకు వచ్చి ఉన్నాడని గుర్తెరిగాడు. అది యెహోషువ క్యారెక్టర్. కాబట్టి
నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నీకు ఇస్తాను. సమస్యలు వస్తాయి, కష్టం వస్తాయి, ఇబ్బంది వస్తుంది, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ వింటావు, అయినను కూడా నేను నీకు నేను స్వతంత్రించబోతున్నాను. తర్వాత మూడో విషయం ఏంటంటే, నీవు బ్రతుకు దినములన్నిటి ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకుండాను నేను నీకు నీవు బ్రతుకు దినములన్నీ అంటే ఇంకా లైఫ్ లో తర్వాత ఏం జరగద్దో అనుకునే రోజులు ఇవి. ఏ కాలానికి ఆ కాలం. ఇప్పుడు మెడికల్ అడ్వాన్స్మెంట్ ఎంత ఉన్నప్పటికీ, అంటే ఏం జబ్బుగా వచ్చినా కూడా ఏం బాగలేకపోయినా టక్కన డాక్టర్ దగ్గర పోతే, లేకపోతే ఆరోగ్యశ్రీ ఉంది, కొన్ని జబ్బులకి డబ్బులు పెట్టుకోవాలి అనుకుంటే గవర్నమెంట్ పెడతా ఉంది, లేకపోతే ఇంకెవరైనా ఎమ్మెల్యే దగ్గర పోతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వస్తున్నాయి. ఇట్లాంటివి కూడా ఉన్నాయి. ఒకటి సీరియస్ జబ్బులు అయితే ఇవి ఉన్నప్పుడు ఏరప్పటికి అప్పుడు ఉన్నాయి. కాబట్టి ఏమన్నాడు ఆయన, నీవు బ్రతుకు దినములు అన్నట్టు ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేక నిన్ను, అవి మనిషి రూపంగా రావచ్చు, లేకపోతే సాతానుకు సంబంధించినటువంటి ఏ ఎఫెక్ట్ అన్న అయి ఉండొచ్చు, అనారోగ్య సమస్య అయి ఉండొచ్చు, ఆర్థిక సమస్య అయి ఉండొచ్చు, ఎలాంటి బంధువుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ ఎవరి వల్ల నీకు సమస్య అయి ఉండొచ్చు. కానీ ఎవరు కూడా నీ ఎదుట నిలువ లేకుండా, అట్లంటే నువ్వే వాళ్ళ మీద పోయి ఏదో చేసేస్తావు, వాళ్ళందరూ చెప్పేస్తావు, వాళ్ళందరూ నీకు చేస్తావు, అది కాదు దాని అర్థం. అది కాదు దాని అర్థం ఏంటంటే, ఇలాంటి సమస్యలు నీకున్నా, కష్టం ఉన్నా, వాటన్నిటిని అధిగమించగలిగే శక్తి. అసలు మోషేతో దేవుడు పిలిచినప్పుడు నేను ఉన్నవాడని అనువాడని అంటే ఏం తెలుసు, మీ ఇంటికి పోగానే మీ భార్య అయ్యా బాబుకి బాగలేదు అయ్యా ఎట్లా హాస్పిటల్కి పోవాలని చెప్పదని కాదు. మీ కుమార్తె డాడీ మా స్కూల్ ప్రిన్సిపల్ గారు పిలిచి ఫీజు కట్టాలన్నాడు, అర్జెంటుగా రేపు కట్టకపోతే కుదరదు అన్నాడు అని కాదు అన్నాడు. లేకపోతే ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది, పలానా వాళ్ళకి బాగలేదు అర్జెంటుగా రావాలి, ఇవన్నీ రావాలి, అన్నీ వస్తాయి. ఈ సమస్యలన్నీ ఉంటాయి నీతో కూడా. అటన్నిట్లో ఎవరున్నారు నీకు తోడుగా? ఆ సర్వశక్తి గల దేవుడు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, అన్నిటినీ లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, ఉన్న వాటిని లేనట్టుగా పిలిచేవాడు ఎవరున్నారా నీతో కూడా? ఆయన అది. అందుకే మీరు ఊరకయ్యే నిలుచుని చూడి ఇప్పటి వరకు నిలుచుని ఐగుప్తీయునికి అన్నాడును చూడండి. చెప్పాను కదా, గాడ్ స్మగ్లర్స్ అని ఒక బుక్ రాస్తే దాంట్లో ఏం పదం ఉంటుందంటే, రష్యా దేశానికి బైబిల్ తీసుకెళ్తూ ఉన్నాడు, తీసుకెళ్ళాలి దేవుడు, బైబిల్ తీసుకెళ్ళని దేవుడు ఆయన చెప్పాడు, తీసుకెళ్ళాలి. ఆ చెక్ పోస్ట్ దగ్గరకు పోయిన తర్వాత ఈయన డ్రైవింగ్ సీట్ లో ఉండి వచ్చి ఆ గాడ్ వచ్చి తాళం అడిగాడు. తాళం అనగానే తాళం ఇవ్వాలంతే. ఆ పోలీసుతో కానీ వేరే దేశాల్లో అయితే ఎక్కడైనా పోలీసుతో వాదిస్తారు, అసలు వాదించడానికి లేదు, సైనికులతో ఏం మాట్లాడడానికి వాళ్ళు ఏం చెప్తే చేయాలి. తాళం అడిగాడు, తాళం ఇచ్చాడు. ఈ తాళం తీసి ప్రభువా తాళం ఇస్తూ, నువ్వు ఆ రోజు ఎలీషాకి తన సేవకులతో మీరు ఏం చెప్పారు, వీని కళ్ళు తెరువు అని చెప్పి ప్రార్థన చేశారు కదా. అప్పుడు ఎలీషాకి తర్వాత శత్రు సైనిక మధ్యలో ఏమున్నాయి, అగ్ని రథాలు ఉన్నాయి కదా ప్రభా, అవి వారు ఆ సేవకుడు చూచాడు, ఆ ఎలీషా ప్రవక్తకు తెలుసు కదా, వాని కళ్ళు తెరువు అని ప్రార్థన చేశారు కదా. చెప్పగానే కళ్ళు తెరిచి ఆ ప్రభు అగ్నిరథాలు ఉన్నాయని అన్నారు, ఎంతో సంతోషపడ్డాడు కదా. అట్లాగే ప్రభు వీని కళ్ళని మూసివేయి ప్రభు అని ప్రార్థన చేశాడు. ఆ తాళం తీసి ఎంటీ వ్యాన్ అని చెప్పి తాళం వేసి ఆయనకి చేస్తాడు. ఆయనకి ఏమనిపించింది, అది ఎంటీ వ్యాన్ లాగా కనపడింది. ఆ లోపలికి బైబిల్ తీసుకెళ్ళి నిషిద్ధమైన ప్రదేశానికి తీసుకెళ్లి అనేక మందిని ప్రభువులోకి నడిపించడానికి ఆ వ్యక్తి ఒక సాధనంగా వాడబడు. కాబట్టి 3 విషయాలు ఏమన్నాడు, నేను నీతో కూడా ఉంటాను. మోషేకి ఎట్ట తోడైనా అలాగే నీకు తోడుగా ఉండి నూతన సంవత్సరం. రెండోది ఏంటి, ఆయన నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలం నేను నీకు ఇస్తాను. నూతనంగా నువ్వు కొత్త విషయాలను స్వతంత్రించుకోబోతూ ఉన్నావు. గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, మేలైన పరిస్థితులను చూస్తావు. మూడవది ఏంటి, ఏ శక్తి కూడా నీ ఎదుట నిలవనేరదు, నేను నీకు తోడు. నీ బలం ఏంటి అంటే నేనే నీ బలం. అందుకే 24వ కీర్తనలో 24-25 కీర్తనలో చూస్తే ఒక మాట మొదటి వచ్చిన ఏమని ఉంటుందంటే, దావీదు గారు రాసినటువంటి ఆ కీర్తన 21వ కీర్తన. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించాడు. ఎవరైనా రాజు దావీదు మహారాజుని గురించి వాళ్ళ సైనికుడు సైన్యాధిపతి వాళ్ళ కొడుకుతో మాట్లాడతాడు, మా నాన్న ఈ గుహలో ఉంటాడు, ఇప్పుడు పోయి చంపేద్దాం, భలే ఛాన్స్ మనకి అని వారిద్దరు మాట్లాడుతుంటే ఆ సైన్యాధిపతి అంటాడు,
మీ నాన్న అంటే ఏమనుకుంటున్నావు? సింహపు గుండె కలిగిన వారు, ఆయన మీ నాన్న సింహపు గుండె కలిగిన వాడు చెప్పలా. సింహపు గుండె కలిగిన వారు సహితము మీ నాన్న ఎదురు నిలవలేరు. ఏమనుకుంటున్నావు మీ నాన్న గురించి? అది దావీదు క్యారెక్టర్, దావీదు కెపాసిటీ అండ్ కేపబిలిటీ అండ్ ఎబిలిటీ. అలాంటి వ్యక్తి ఏమంటున్నాడు? నేను నా బలంతో నేను వీటన్నింటినీ జయిస్తాను అనలా ఆయన. 23వ కీర్తన ఏమంటే, యెహోవా నా కాపరి, నా కాపరి దేవుడే అన్న. దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన చేస్తాను. అందుకే దేవుడు యుద్ధము యెహోవాది 16 సంవత్సరాలు. అప్పుడు జైంట్ ఫిగర్. ఇతను ఉంటే 5 అడుగులు ఉంటే 6 అడుగులు ఉంటాడు, అతను 7. సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరం, ఆయన శిరస్సు అన్నాడు. మనకి ఆయనకి ఉన్నటువంటి ఒకళ్ళ శరీరంలో ఏ భాగం లేకపోయినా బ్రతకగలుగుతుంది, కానీ తల లేకపోతే బ్రతకలేరు కదా. అలాగే తల నుండి శిరస్సు నుండి సర్వ శరీరమునకు అతుకబడి కీళ్ళు నరముల చేత పోషించబడుతుంది. అలాగా ప్రభువుతో మనం సంబంధం కలిగి ఉండాలి. అలాగా ఆయన మన కొరకు సిలువలో